ఓం మహాగణపతే నమః. మనము శని రాహువు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అయితే ఈ శని మనకు మార్చి 29వ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది. ఇక రాహువు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది. ముఖ్యంగా మార్చి 29 నుంచి మే 18 వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది. అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక కర్సు, ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము, అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలుగజేస్తాయి. అయితే మనకు పరాశర ముని కూడా చెప్పాడు, భాగ్యము కాస్త తక్కువ అవుతుందని, అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది. ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము, అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము, ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతువు అని అంటారనమాట. అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు, అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట. అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము. మేషరాశి వారికి శని రాహు యొక్క కలయిక వల్ల ముఖ్యంగా తెలియని భయం అనేది కలిగేటటువంటి అవకాశము అధికంగా మనకు గోచరిస్తుంది. అంటే ఏదైతే శని యొక్క రాహు మనకు మార్చి 29 నుంచి మే 18 వరకు మనకు కలయిక అనేది ఉంటుందో దానివల్ల మేషరాశి వారికి కాస్త తెలియని భయం అనేది ఇబ్బంది పెడుతుంది. చెడు అలవాట్లు కలిగేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అనేది మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. భయాన్ని తొలగించుకోండి, ధ్యానం యోగా చేయండి, దైవ దర్శనాలు, ఏదైతే ఆందోళన భయము ఈ గ్రహాల వల్ల కలుగుతుందో ఆ గ్రహాల వల్ల ఈ భయం తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. దైవ దర్శనం వల్ల, అదేవిధంగా దైవ ప్రార్థన వల్ల ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ ఏదైతే మనం మే 18 వరకు మే 18 వరకు అనుకుంటున్నామో ఈ సమయంలో ముఖ్యంగా మీ యొక్క గోల్స్ పైన, మీ యొక్క ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో వాటిపైన దృష్టి పెట్టండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా చేయకుండా ఉండడం అనేది మేషరాశి వారికి ఈ శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల చెప్పదగినటువంటి సూచనలు. ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తొలుగుతాయి. ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోం సహ శనిచ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. లేదా ఓం శం శనిచ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనితో పాటుగా
మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే శివుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఏదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి. ప్రతి శనివారము రావుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు. అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.